శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే అంటుడు మిద్దెలు అంటే పోర్షన్స్ ఉంటాయి కదండి, ఒకదాని తర్వాత ఒకటే అంటించి ఉంటాయండి. గోడలు కామన్గా ఉంటాయి. అది తూర్పు సరిహద్దు అయితేనేమి, పడమర సరిహద్దు అయితేనేమి, ఉత్తర సరిహద్దు అయితేనేమి, దక్షిణ సరిహద్దు అయితేనేమి, ఏ సరిహద్దు అయినప్పటికీ పక్కింటి వారి యొక్క గోడ మనకి కామన్గా ఉంటుందండి. వాటిని అంటుడు మిద్దెలు అంటూ ఉంటారు. ఈ అంటుడు మిద్దెల యొక్క వాస్తు గురించి, వాటిలో వచ్చేటటువంటి సందేహాల గురించి నివృత్తి చేయడానికి ఈ వీడియో కామెంట్స్ రూపంలో నన్ను అడగడం జరిగింది. దానికి సమాధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఇది గృహం 1, ఇది గృహం 2. ఈ ఇంటి యొక్క ఉత్తరపు గోడ ఏదైతే ఉందో ఈ గృహంతో కామన్ చేయబడి ఉంది, అంటే అంటించి ఉన్నది. అదేవిధంగా ఈ గృహం యొక్క దక్షిణ గోడ ఏదైతే ఉందో, అంటే ఈ గృహానికి ఇది దక్షిణ గోడ అవుతుంది, ఈ గృహానికి ఇది ఉత్తరపు గోడ అవుతుంది. ఈ గోడ కామన్ గా ఉందండి. దీనికి సింహద్వారం ఇక్కడ ఉంది, దీనికి సింహద్వారం ఇక్కడ ఉంది. సో అర్థమైంది కదండి. ఇక్కడ సింహద్వారాలు వేరైనప్పటికీ ఈ యొక్క సరిహద్దు గోడ ఒక్కటే అవుతుంది. ఇక్కడ సందు కొన్ని సందర్భాల్లో కొంతమంది సందు వదిలి పార్టీషన్ చేస్తారు. ప్రహారీ గోడ ఒక్కటే ఉండదు, అది అంటు మిద్దెలోకి రాదు. గోడ మాత్రమే ఎప్పుడైతే కామన్ గా ఉంటుందో అది అంటు మిద్దె అవుతుంది. ఈ గృహానికి ఏమవుతుందంటే ఉత్తర దిక్కు లోపించిన దోషం ఏర్పడుతుంది. ఈ గృహానికి ఉత్తరం లోపించింది. ఈ గృహానికి దక్షిణ దిక్కు లోపించిన దోషం ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ గృహం కూడా ఉందని అనుకోండి, ఇలాగా ఇక్కడ ఇంకో రోడ్డు ఉండి ఈ గృహానికి ఏమవుతుందండి, తూర్పు లోపించిన గృహం అవుతుంది. ఇది తూర్పు లోపం. అర్థమవుతుంది కదండి. ఏ గోడ మనకి మన ఇల్లు ఇప్పుడు ఇది అనుకోండి ఉత్తరం లోపం, ఇది అనుకోండి దక్షిణం లోపం, ఇది అనుకోండి తూర్పు లోపం. ఏ దిక్కు లోపం ఉంటే ఆ దిక్కు యొక్క దిక్పతి ఇచ్చేటటువంటి ఫలితాలంటే తూర్పు లోపం అయితే ఇంద్రుడు దేవతలకు అధిపతి, ఆధిపత్యానికి సంబంధించినటువంటి లోపం ఏర్పడినట్లే. అదేవిధంగా దక్షిణ లోపం అంటే దక్షిణ దిక్పతి ఎవరండి, యమధర్మరాజు. ధర్మాన్ని, న్యాయశాస్త్రాన్ని ఖచ్చితంగా అమలు చేయవాడు. అదేవిధంగా అపమృత్యు దోషములు అంటే మృత్యుకారకుడు అని చెప్పబడింది. కాబట్టి దక్షిణ దిక్కు లోపం ఉంటే ఇటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర దిక్పతి ఎవరండి, కుబేరునికి సంబంధించినటువంటి ఈ లోపం ఏర్పడినట్టే. అంటే కుబేరుడు దేనికండి, ధనానికి, ఆదాయానికి, పేరు ప్రతిష్టలు, కీర్తికి సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఉత్తర దిక్కు లోపించినట్లయితే ఆ ఫలితాలు మనకి అందుతాయి. అదేవిధంగా పశ్చిమ దిక్కు సరిహద్దు అయితే పశ్చిమ దిక్పతి ఎవరండి, వరుణుడు, వానదేవుడు దేనికి కారణం అండి, వానలు పడితేనే కదా పాడి పంటలు, అదేవిధంగా ధాన్యము, తిండికి సంబంధించిన ఆహార ధాన్యానికి సంబంధించినటువంటి కొరతలు మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి అంటుడు మిద్దెలో ఏ దిక్కులు లోపిస్తే ఆ దిక్కు యొక్క ఫలితాలు మనకి అందుతాయి. ఇక్కడ చిన్న కంక్లూజన్ ఏంటంటే, ఇలా ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా మనకి ఇటువంటి ఫలితాలు అందుతాయి అని చెప్పేసి పూర్తిగా నమ్మలేము. ఎందుకంటే ఇలా మనకి అంటించి ఉన్నప్పుడు ఏ విధంగా చూసినప్పటికీ ఇలా 10 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి వరుసగా అంటించి, ఆ చివర ఉన్నటువంటి వారు ఉత్తరం ఖాళీ వదిలే ఉంటారు, ఎంతో కొంత సందు కింద వదిలి ఉంటారు. అలా ఇక్కడ ఈ చివర కూడా ఖాళీ వదిలి ఉంటారు. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా ఇండివిజువల్ గా ఒక గృహం కింద మనం చూడకూడదు. నైరుతి భాగంలో ఉన్నటువంటి వారికి బాగా యోగిస్తుంది. అదంతా గ్రూప్ హౌస్ అంతా కలిపేసి, అంటే 10 గృహాలను కలిపి ఒక ఇల్లు కింద మనం పరిగణ చేసినట్లయితే ఆ యొక్క ఉత్తర భాగంలో వదిలిన ఖాళీ ప్రభావం వల్ల కొన్ని సందర్భాలలో ఈ గృహాలన్నిటికి యోగిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏదైనా గర్భ భాగంలో అంటే మధ్యలో ఆ అన్ని గృహాలకి సెంటర్లో ఉన్నటువంటి ఏదైతే పోర్షన్ ఉందో
ఆ పోర్షన్ లో మన బాత్రూమ్స్ ఎక్కడొచ్చాయి, రకరకాల అమరికల ప్రభావం వలన ఏదో 1-2 గృహాలు మనకి యోగించకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఫీల్డ్ లో విజిట్ కి వచ్చినప్పుడు చూసినప్పుడు మాత్రమే కొన్ని అవగతం అవుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి అంటుడు మిద్దెలు కొనకుండా ఉండడమే మంచిది. అదే విధంగా ఎవరైనా కొనుక్కొని ఉంటే ఈ దోషాలు లేకుండా ఏ విధంగా సరి చేసుకోవాలి అని మీరు ఆలోచన చేయండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇలా దిక్కులు లోపించిన స్థలాలకు అంటే ఆ దిక్కు హద్దు మీద ఉన్నప్పుడు అవి నివాస యోగ్యానికంటే కమర్షియల్గా అంటే ఏదైనా షాపులకు కానీ గొడౌన్స్గా కానీ తీసుకుంటే మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తించండి. నేను ఈ వీడియోలో ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో అడిగితే ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్లో సంప్రదిస్తే ప్రతి సమస్యకు పరిహారం కానీ లేదంటే సజెషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాల్స్ మాత్రం మాకు తీరిక దొరికిన సమయంలో మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. మీరు అర్జెంటుగా ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడేయాలి అంటే కుదరదండి. ఎందుకంటే మాకు కూడా చాలా పనులు ఉంటాయి. మీరు చేస్తారు కదని మేము ఖాళీగా ఉండం కదండి. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కొంతమంది విజిట్స్కి రమ్మంటున్నారండి. రమ్మన్నప్పుడు మేము తెలియని ప్రాంతానికంటే మీ ప్రాంతానికి రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఫోన్స్ లిఫ్ట్ చేయడం లేదండి. అక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి అక్కడ వరకు వస్తున్నాం, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే రెగ్యులర్గా జరగట్లేదు. కొంతమంది గురించి చెప్తున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటంటే మేము ఉండాలా లేదంటే వెళ్ళిపోవాలా, ఆ రూట్లో ఆగుతూ ఉంటాం 2-3 విజిట్లు ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేయాలో మాకు తెలియదు కదా. అందుకని చెప్పేసి ఏదైనా విజిట్కి వచ్చే ముందు మేము అడ్వాన్స్గా ముందు కొంత పేమెంట్ అంటే హాఫ్ ఆఫ్ ది పేమెంట్ని వేయించుకోవడం జరుగుతుంది. అలా ఇష్టపడిన వారు మాత్రమే విజిట్స్ కోసం కాల్ చేయండి తప్పితే మీరు వచ్చాక ఇస్తామన్నది మేమేం చేయలేమండి. ఎందుకంటే అక్కడికి వచ్చాక రెస్పాండ్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీన్ని ఎవరు కూడా అనేదో భావించకండి. మా పరిస్థితులు అంటే మా సైడ్ కూడా మీరు ఆలోచిస్తే తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.